Hi everyone, this is Kishore from ABN PR College of Science, cohort. Subject is marketing, 6th semester, become vocational and general students. Topic is product management and its objectives. వస్తు నిర్వహణ యొక్క లక్ష్యాలు. Right? Product management is the process of managing products throughout their life. అంటే వస్తు జీవిత చక్రం ద్వారా వస్తువులు నిర్వహించే ప్రక్రియనే మనం వస్తు నిర్వహణ అని చెప్తామండి. ప్రోడక్ట్ మేనేజర్స్ హ్యావ్ టు మీట్ ఏ నంబర్ ఆఫ్ జనరల్ ఆబ్జెక్టివ్స్ ఇంక్లూడింగ్ డెవలపింగ్ ఏ ప్రోడక్ట్ ప్లాన్ ఇన్ లైన్ with your corporate strategy, maximizing revenue, profit, and customer satisfaction, delivering new products on time, on budget, and achieving product quality levels also. Okay, so వస్తు నిర్వాహకులు ఎవరైతే ఉంటారో వీళ్ళు సాధారణమైనటువంటి లక్ష్యాలతో పాటుగా వస్తువుకు సంబంధించినటువంటి వస్తు ప్రణాళికని అప్పటికే ఒక కంపెనీ యొక్క వ్యూహానికి అనుగుణంగా వస్తువు యొక్క అభివృద్ధికి ప్రణాళికలు తయారు చేస్తూ వస్తువు వలన లేదంటే వస్తువు అమ్మకం వలన ఆదాయాలని దాంతోపాటు లాభాలని గరిష్టంగా పెంచడం, అదేవిధంగా వినియోగదారుల యొక్క సంతృప్తిని లేకపోతే వినియోగదారులను సంతృప్తిపరచడం, వీటితో పాటు కొత్త వస్తువులు మార్కెట్లో సరైన సమయంలో సరైన ఖచ్చితత్వంతో సరైన బడ్జెట్లో అనుకున్న బడ్జెట్లో ప్రవేశపెట్టడం, అదేవిధంగా అచీవింగ్ ప్రోడక్ట్ క్వాలిటీ లెవెల్స్, వీటన్నిటితో పాటు వస్తువు ఈ నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ ఉండేటట్లు చూడడం, ఇవన్నీ కూడా వస్తు నిర్వాహకులు చేయాల్సినటువంటి విధులండి లేకపోతే పనులు. సింపుల్గా చెప్పుకోవాలంటే ఇక్కడ వస్తు నిర్వాహకులు చేయాల్సిన పనులు ఏంటంటే ఒక చిన్నగా 2 మాటల్లో చెప్పుకోవాలంటే వస్తు నిర్వహణ అంటే ఒక వస్తువు పుట్టింది మొదలు అది మార్కెట్ నుంచి వెళ్ళిపోయేదాకా అంటే వస్తువు అంతమయ్యే వరకు నిర్వహించేటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా వస్తు నిర్వహణ అని మనం చెప్పవచ్చు అన్నమాట. ఇవన్నీ కూడా వస్తు నిర్వహణ పరిధిలోకే వస్తాయి. సో ఈ వస్తు నిర్వహణ లక్ష్యాలు మనం ఇక్కడ చూడొచ్చండి ఈ డయాగ్రామ్లో. సో లక్ష్యాలు ఏంటంటే ముందు ఫస్ట్ ప్రణాళిక, తర్వాత కస్టమర్స్ అండి వినియోగదారులు, తర్వాత వస్తువు సక్సెస్ అంటే ఆ వస్తువు మార్కెట్లో విజయాన్ని సాధించడం, తర్వాత డెలివరీ అంటే పంపిణీ చేయడం, తర్వాత మార్కెటింగ్ చేయడం, ఇవన్నీ కూడా వస్తువు నిర్వహణ యొక్క లక్ష్యాలు. సో ఫస్ట్ ఆబ్జెక్ట్ వచ్చేసి ప్లాన్ ఆర్ ప్లానింగ్ అంటే ప్రణాళిక. ఏ కీ ఆబ్జెక్ట్ ఆఫ్ ప్రోడక్ట్ మేనేజ్మెంట్ ఈజ్ ప్లానింగ్ అండ్ డెవలపింగ్ ద స్పెసిఫికేషన్స్ ఫర్ ఏ రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఆర్ ఏ ప్రోడక్ట్ పోర్ట్ఫోలియో దట్ మీట్స్ యువర్ లాంగ్ టర్మ్ స్ట్రాటజిక్ ప్లాన్ may require development of new products to meet the needs of new market sectors or improvement and extensions to the current product range to increase share in your existing sectors. సో ఈ ప్రణాళిక ఏంటంటే ఈ ప్రణాళిక అనేది వస్తు నిర్వహణలో ఒక కీలకమైనటువంటి దశ. దీనికి చాలా ప్రధానమైనటువంటి ప్రాధాన్యత ఉంటుంది. దీనికి అనుగుణంగా సంస్థలు దీర్ఘకాలిక వ్యూహాత్మక లక్ష్యాలను చేరుకోవడానికి వస్తు ప్రణాళికలను ఇక్కడ రూపొందించడం జరుగుతుంది. అదేవిధంగా వ్యూహాత్మక ప్రణాళికలో భాగంగా వస్తువును కొత్త మార్కెట్లో ప్రవేశపెట్టడం కానీ లేకపోతే పాత మార్కెట్లను అభివృద్ధి చేయడానికి వస్తువును కొత్తగా తయారు చేయడం కానీ ఇక్కడ జరుగుతుందన్నమాట. సో ఇటువంటి వ్యూహాలని ఈ ప్రణాళికలో ఇమర్చడం జరుగుతుంది నిర్వాహకులు ఈ వస్తువుని నిర్వహించడానికి. ఎందుకంటే వస్తువు దీర్ఘకాలం మార్కెట్లో మనుగడ సాగించేందుకు ఇలాంటి వ్యూహాలు ప్రణాళికలు అవసరం అన్నమాట. ఇకపోతే సెకండ్ వన్ కస్టమర్స్ అంటే వినియోగదారులు. ప్రోడక్ట్ మేనేజర్స్ మస్ట్ ఎన్జూర్ ద ప్రోడక్ట్స్ మీట్ ఆర్ ఎక్సీడ్ కస్టమర్ నీడ్స్. సో ఉత్పత్తి నిర్వాహకులు
వస్తువులు ఉత్పత్తి చేసిన వస్తువులు వినియోగదారుల అవసరం తీరుస్తున్నాయా లేదా తీర్చడం లేదా అనే విషయాల్ని వీళ్ళు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. అకార్డింగ్ టు ప్రాగ్మాటిక్ మార్కెటింగ్, ఎన్హాన్సింగ్ యూజర్ ఎక్స్పీరియన్స్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ ఫర్ ప్రోడక్ట్ మేనేజ్మెంట్. ప్రాగ్మాటిక్ మార్కెటింగ్లో ఒక వస్తువు వినియోగదారుని సంతృప్తి పరచడం అనేది వస్తు నిర్వహణలో చాలా కీలకమైనటువంటి అంశం. దట్ మీన్స్ వర్కింగ్ విత్ యువర్ కస్టమర్స్ అండ్ యూటిలైజింగ్ దేర్ ఫీడ్బ్యాక్ టు ఎన్ష్యూర్ దట్ యువర్ ప్రోడక్ట్స్ ఆర్ ఈజీ టు యూజ్, సింపుల్ టు మెయింటైన్ అండ్ క్యాపబుల్ ఆఫ్ డెలివరింగ్ వాల్యూ టు యువర్ కస్టమర్స్. సో వినియోగదారుల యొక్క అలవాట్లు ఏంటి, అభిరుచులు ఏంటి, ఆ కాలానుగుణంగా అవి ఏ విధంగా మారుతున్నాయి, ఇవన్నీ కూడా వినియోగదారులతో ఉంటూ తెలుసుకుంటూ ఉండాలి. అట్ ద సేమ్ టైం వినియోగదారుల యొక్క ఫీడ్బ్యాక్ తెలుసుకుంటూ మనం తయారు చేసిన వస్తువులు వాళ్ళకి ఉపయోగపడుతున్నాయా, తేలిగ్గా ఉపయోగించుకోగలుగుతున్నారా, లేకపోతే తేలిగ్గా నిర్వహించగలుగుతున్నారా వాటిని. అట్ ద సేమ్ టైం వాళ్ళు అనుకున్నటువంటి విలువను అవి అందించగలుగుతున్నాయా, అంటే వినియోగదారులకు కావాల్సినటువంటి విలువను, వాళ్ళు కోరుకున్నటువంటి విలువను అవి అందించగలుగుతున్నాయా, ఇవన్నీ కూడా ఉత్పత్తి నిర్వాహకులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలన్నమాట. నెక్స్ట్ వన్ సక్సెస్, గెలుపు లేకపోతే విజయం మనం ఏదైనా అనుకోవచ్చు. ద అల్టిమేట్ మెజర్ ఆఫ్ ప్రోడక్ట్ మేనేజ్మెంట్ ఈజ్ కమర్షియల్ సక్సెస్ అకార్డింగ్ టు ఇన్నోవేషన్ ప్రాసెస్ మేనేజ్మెంట్. ఇన్నోవేషన్ ప్రాసెస్ మేనేజ్మెంట్ ప్రకారం ఏ వస్తువుకైనా సరే అల్టిమేట్గా చివరాఖరిగా దానికి విజయం ఏంటంటే మార్కెట్లో ఆ వస్తువు అనేది సక్సెస్ అవ్వడం. ఆల్దో ప్రోడక్ట్ మేనేజర్స్ మే నాట్ హ్యావ్ స్పెసిఫిక్ ప్రాఫిట్ ఆర్ అండ్ లాస్ రెస్పాన్సిబిలిటీ, దే మస్ట్ రికగ్నైజ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ఫైనాన్షియల్ రిజల్ట్స్. ఉత్పత్తి నిర్వాహకులు ఎవరైతే ఉంటారో వారు ఆర్థిక ఫలితాలను వాళ్ళు గుర్తించాలి. అంతే తప్ప వాళ్ళు లాభ నష్టాల మీద వస్తువు యొక్క స్పెసిఫిక్గా వస్తువు లాభాన్ని సంపాదించిందా లేకపోతే నష్టం తీసుకొచ్చిందా అనేది ఇది ఉత్పత్తి నిర్వాహకుల యొక్క బాధ్యత కాదు. వాళ్ళు ఫైనాన్షియల్గా ఫలితాలు ఏంటి, కంపెనీకి ఒక ఫలితాలు ఏంటని చూసుకోవాలి తప్ప వీళ్ళు కాన్సన్ట్రేషన్ అంతా కూడా వస్తువు మార్కెట్లో ఏ విధంగా విజయం సాధించాలి అనే దాని మీదే ఫోకస్ చేయాలన్నమాట. To achieve commercial success, they need to coordinate the activities of other specialists in our company who contribute the product's performance in the marketplace, including product development teams, marketing executives, quality managers, and sales representatives. So, వీళ్ళు కమర్షియల్గా మార్కెట్లో వాణిజ్యపరంగా వస్తువు విజయవంతం కావడానికి వస్తువు ఏ విధంగా తన యొక్క సామర్థ్యాన్ని మార్కెట్లో నిరూపించుకోవాలి అనేది వీళ్ళు చూస్తూ ఉండాలి. వాటితో పాటుగా ఈ విధంగా వస్తువు తన సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి కంపెనీలో ఉన్నటువంటి ఎవరైతే కీలక పదవుల్లో ఉంటారో లేకపోతే కీలకమైన వ్యక్తులు ఉంటారో ఈ డిపార్ట్మెంట్లని వీళ్ళు కోఆర్డినేట్ చేస్తూ ఉండాలన్నమాట. సో అవి ఏంటంటే ఈ వస్తువుని ప్రోడక్ట్ డెవలప్మెంట్ టీమ్స్, అంటే వస్తువును అభివృద్ధి చేసేటువంటి టీమ్స్ ఏవైతే ఉంటాయి అవి, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్, క్వాలిటీ మేనేజర్స్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్, వీళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేస్తూ ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ బాధ్యత ఉత్పత్తి నిర్వాహకులే తీసుకోవాలన్నమాట. అప్పుడే మార్కెట్లో ఒక వస్తువు విజయవంతం అవడానికి ఆస్కారం ఉంటుంది. నెక్స్ట్ వన్ డెలివరీ అంటే పంపిణీ. ప్రోడక్ట్ మేనేజర్స్ హ్యావ్ టు మీట్ టైమ్ అండ్ బడ్జెట్ ఆబ్జెక్టివ్స్. సో ఉత్పాదక నిర్వాహకులు ఖచ్చితంగా సమయానుకూల పంపిణీ చేయాల్సి ఉంటుందన్నమాట. వస్తువు ఎప్పుడైతే అవసరమవుతుందో అప్పటికి ఖచ్చితంగా అందించాల్సిన అవసరం వీళ్ళ మీద ఉంటుంది, బాధ్యత వీళ్ళ మీద ఉంటుందన్నమాట. టు మీట్ ద డిమాండ్స్ ఆఫ్ ది మార్కెట్ అండ్ కౌంటర్ కాంపిటేటివ్ ప్రెషర్స్, మార్కెట్ యొక్క డిమాండ్ని అందుకోవడానికి అవసరమైన వస్తువుల్ని వీళ్ళు పంపించాల్సి ఉంటుంది. అదేవిధంగా
కౌంటర్ కాంపిటేటివ్ ప్రెషర్స్ అంటే పోటీదారుల నుంచి వచ్చే ఒత్తిడిని కూడా ఎదుర్కోవడానికి అవసరమైన వస్తువుల్ని వీళ్ళు ఎప్పటికప్పుడు మార్కెట్ తరలిస్తూ ఉండాలి. దే మస్ట్ బీ ఏబుల్ టు కన్క్లూడ్ ప్రోడక్ట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఆన్ టైం అండ్ ఆన్ బడ్జెట్. సో వీళ్ళు ఎప్పుడు కూడా వస్తు అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలని సరైన సమయంలో ఆన్ టైం అండ్ ఆన్ బడ్జెట్ సరైన బడ్జెట్లో వీళ్ళు ప్రవేశపెట్టాల్సి కార్యక్రమాలను చేపట్టాల్సి ఉంటుంది. ఈ విధంగా మార్కెట్లో డిమాండ్ని వస్తువులు అందుకోగలిగితే అదేవిధంగా పోటీదారుల నుంచి వచ్చే ఒత్తిడిని కూడా తట్టుకోగలుగుతాయి అన్నమాట. సో ఈ రెండింటిని ఒక వస్తువు చేరుకోవాలంటే ఇక్కడ వస్తు పంపిణీ అనేది చాలా ముఖ్యమైనది. నెక్స్ట్ వన్ మార్కెటింగ్. ప్రోడక్ట్ మేనేజ్మెంట్ అండ్ మార్కెటింగ్ మేనేజ్మెంట్ షేర్ సిమిలర్ ఆబ్జెక్టివ్స్. సో వస్తు నిర్వహణకి మార్కెటింగ్ నిర్వహణకి ఉన్నటువంటి లక్ష్యాలు చాలా దగ్గరగా ఉంటాయి. ఇంచుమించుగా ఒకటి అని కూడా చెప్పుకోవచ్చు మనం. విచ్ ఆర్ టు మ్యాక్సిమైజ్ రెవెన్యూ అండ్ ప్రాఫిట్ బై మీటింగ్ కస్టమర్ నీడ్స్. సో ముఖ్యంగా ఏంటంటే ఈ రెండో కూడా ఆలోచించేది వినియోగదారుల యొక్క అవసరాలను వస్తువులు తీరుస్తూ మ్యాక్సిమం రెవెన్యూ అంటే గరిష్టమైనటువంటి ఆదాయాన్ని మార్కెట్ నుంచి ఆర్జించాలి ఆ వస్తువు. సమ్ కంపెనీస్ కంబైన్ ద రోల్ ఆఫ్ ప్రోడక్ట్ మేనేజర్ అండ్ మార్కెటింగ్ మేనేజర్. సో ఈ ప్రోడక్ట్ వస్తువు నిర్వాహకులది అట్ ద సేమ్ టైం మార్కెటింగ్ నిర్వాహకుల యొక్క ఇద్దరి లక్ష్యాలు ఒకే విధంగా ఉండడం వల్ల చాలా కంపెనీలు ఈ రెంటిని కూడా ఒకలాగానే ఈ రెంటిని కలిపేస్తాయి అన్నమాట. ఈ రెండు డిపార్ట్మెంట్ సెపరేట్గా కాకుండా ఒకటే డిపార్ట్మెంట్ కింద చాలా కంపెనీలు మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ ప్రోడక్ట్ మేనేజ్మెంట్ అండ్ ఇట్స్ ఆబ్జెక్టివ్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్.